బుచ్చిరెడ్డిపాలెం నారాయణ పాఠశాలలో ఘనంగా జరిగిన ఎస్ఎల్సి కార్యక్రమం. బుచ్చిరెడ్డిపాలెం నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఇస్మాయిల్ ఎస్ఎల్సి కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా పట్టణ ఎస్ఐ సిహెచ్ సంతోష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1-2 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు సెమిస్టర్ 1 జూన్ నుంచి అక్టోబర్ వరకు జరిగిన అకాడమిక్ ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఈ వివరణను ప్రత్యక్షంగా వీక్షించినటువంటి తల్లిదండ్రులు ఎంతగానో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుచ్చిరెడ్డిపాలెం పట్టణ ఎస్ఐ సిహెచ్ సంతోష్ కుమార్ రెడ్డి విద్యార్థుల ముచ్చటించి ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకొని పిల్లలను ప్రశంసించారు. ప్రిన్సిపల్ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఎస్ఎల్సి అనగా స్టడీడ్ అండ్ కోజే ఆల్ అని, దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులతో ఉన్నటువంటి కమ్యూనిటీ స్కిల్స్, నాయకత్వ లక్షణాలను పెంపొందించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం ఈ ఎస్ఎల్సి కార్యక్రమం నిర్వహించామని, మరి ముఖ్యంగా ఈ ఎస్ఎల్సి ప్రోగ్రాం అనేది మొట్టమొదటిసారిగా నారాయణ పాఠశాల యాజమాన్యం వారు మాత్రమే ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏజిఎం రమణారెడ్డి, కోఆర్డినేటర్ ప్రసన్న, ఏఓ కృష్ణమోహన్, +1 సుజాత, ఉపాధ్యేతర సిబ్బంది మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని ఈ ఎస్ఎల్సి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెంలోని నారాయణ స్కూల్లో ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన అకాడమిక్ ఇయర్లో పిల్లలు స్టూడెంట్స్ ఎంతవరకు నేర్చుకున్నారో, వాళ్ళు నేర్చుకున్న విషయాల్లో వాళ్ళే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేసి పేరెంట్స్ సమక్షంలో వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారనే విషయాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చిన కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నామో అనే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎంతవరకు అకాడమిక్స్లో బాగా చదువుతున్నారు, అలాగే ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు అనేది అంచనా వేసుకోవడానికి, అలాగే ఏవైతే వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్లో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే దానికి, తర్వాత వాళ్ళ యొక్క ఇంప్రూవ్ చేయడానికి కూడా ఎడ్యుకేషన్ మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ప్రసన్న. నేను ఎగ్జామ్స్ కోఆర్డినేటర్ని నారాయణ స్కూల్స్కి. ఈరోజు ఇక్కడ నారాయణ స్కూల్లో బుచ్చిరెడ్డిపాలెం నారాయణ స్కూల్లో ఎస్ఎల్సి ప్రోగ్రామ్ అనేది మేము రన్ చేస్తున్నాము. ఎస్ఎల్సి అనగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. ఏదైతే సెమ్ 1లో పిల్లలు నేర్చుకున్నారో ఆ టాపిక్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది, టీఎల్ఎం వీటన్నిటిని. సో పేరెంట్స్ అలాంగ్ విత్ ద చైల్డ్ వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళ పిల్లలే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేరెంట్కి చెప్తారనమాట. మామూలుగా అయితే మేము ఎగ్జామ్స్ పెడతాము. ఎగ్జామ్స్లో FA1, FA2, SA1 ఇట్లా ఎగ్జామ్స్ పెడతాము. వాళ్ళు పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్స్ రాస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో అది పేరెంట్కి చెప్పడం జరుగుతుంది.
అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే పేరెంట్స్కి ఒక్కొక్కసారి వీళ్ళు ఏం నేర్చుకున్నారు మేము అడిగితే చెప్పట్లేదే ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు పేరెంట్తో పాటు వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పేరెంట్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మా చైల్డ్ నేర్చుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఎక్కడంటే నేర్చుకోలేకపోతున్నారు అది మేము నోట్ చేసుకుంటాము యాజ్ ఎ టీచర్, వాళ్ళ టీచర్ నోట్ చేసుకుంటారు. అలాగే పేరెంట్ కూడా ఎక్కడ చెప్పలేకపోయారు, ఎక్కడ వాళ్ళు ఆగిపోతున్నారు అది గమనించుకొని వాటిని ఇంటి దగ్గర వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా నారాయణ స్కూల్లో మా డైరెక్టర్ మేడం ఈ సంవత్సరం 1 and 2 క్లాసెస్కి స్టార్ట్ చేశారు, రమా మేడం గారు. ఆ మేడంకి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎప్పుడు కండక్ట్ చేస్తూ పిల్లల డెవలప్మెంట్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం మాకు ప్యానల్ బోర్డ్స్ కూడా అరేంజ్ చేశారు క్లాసెస్లో. మరి పిల్లలు ప్యానల్ బోర్డ్స్లో కూడా చక్కగా వాళ్ళు షేప్స్ కానీ అలాగే ఒక ప్లాంట్ పార్ట్స్ పెట్టడము ఇలాంటివన్నీ చాలా చక్కగా చేస్తున్నారు. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ఎస్ఎల్సి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పాఠశాలలో 1st గ్రేడ్ అండ్ 2nd గ్రేడ్ చదువుతున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలను సందర్శించి మనకి మొదటి సెమిస్టర్లో అనగా జూన్ 12th నుంచి దసరా హాలిడేస్ వరకు జరిగినటువంటి సెమిస్టర్ 1 మైక్రో షెడ్యూల్ ప్రకారంగా తెలుగు, ఈవీఎస్, ఇంగ్లీష్, మ్యాథ్స్, అబాకస్, క్యాలిగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే వాళ్ళు ఈ ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నారో అవి తల్లిదండ్రుల సమక్షంలో తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్, మోడల్స్, టీఎల్ఎంస్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మేము చక్కగా 2 క్లాస్ రూమ్స్ని అలాట్ చేసి అరేంజ్ చేశాము. మొదటి రూమ్లో 4 సబ్జెక్ట్స్ ఇచ్చాము, రెండవ రూమ్లో వాళ్ళకి కో కరికులర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి రూమ్స్గా ఇచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ మా దగ్గర 1st గ్రేడ్ అండ్ 2nd గ్రేడ్కి సంబంధించినటువంటి 100 మంది పైగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్తో కలిసి సందర్శించడం జరిగింది. అందరూ కూడా దీంట్లో విజయవంతంగా పార్టిసిపేట్ చేసి పేరెంట్స్ అదే పిల్లలు చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బుచ్చిరెడ్డిపాలెం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సంతోష్ కుమార్ రెడ్డి సార్ పాల్గొనడం జరిగింది. సార్ కూడా పిల్లలతో ముచ్చటించారు, పిల్లల్ని క్వశ్చన్ చేశారు. పిల్లలు కూడా చక్కగా ఆ సార్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మన పాఠశాలలో నిరంతరం చేస్తూనే ఉంటాము. ఈ ఇయర్ కొత్తగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ని మన డైరెక్టర్ మేడము పొంగూరు రమాదేవి మేడం గారు మాకు ఈ కార్యక్రమం చేయడానికి ఒక శ్రీకారం చుట్టారు. మేడం కూడా మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవడానికి మాకు అన్ని వేళ సహకరిస్తున్నటువంటి మా జిఎం విజయభాస్కర్ రెడ్డి సార్ అండ్ ఏజిఎం సార్, కోఆర్డినేటర్స్, అదంగా మన స్కూల్ ఏఓ, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ముఖ్యంగా మా తల్లిదండ్రులు అందరికీ కూడా ధన్యవాదాలు. బుచ్చిరెడ్డిపాలెం నారాయణ ఇంగ్లీష్ మీడియం నందు ఈరోజు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వలన ఈరోజు మీటింగ్ జరగడం జరిగింది. కానీ ఇక్కడ ఈరోజు విద్యార్థులకి పేరెంట్స్కి మధ్య సంభాషణ డైరెక్ట్గా చూడాలనే ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం పెట్టడం బాగా గొప్ప విషయము. కానీ ఇది ఒక ప్రోగ్రాం అనేది ఏ స్కూల్లో ఎక్కడా లేని విధంగా ఈ బుచ్చిరెడ్డిపాలెంలో నియమించడం ఇదే మొట్టమొదటిసారి అనేది మేము మాకు తెలియజేశారు. సార్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఈరోజు చేసినందువల్ల మా పిల్లవాడు 2nd క్లాస్ చదువుతున్నాడు షన్విక్. అందువల్ల ఈరోజు మేము మామూలుగా స్కూల్కి పేరెంట్స్కి టీచర్స్కి ఫోన్ చేసి బాబు ఎలా చదువుతున్నాడు అని అడగడం కంటే ఈరోజు మేము డైరెక్ట్గానే మా పిల్లవాడు ఏ విధంగా ఉన్నాడు అనేది ఈరోజు మేము చూసాము. ఈరోజు బాగానే జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మా బాబు నారాయణ స్కూల్లో ఎస్ఎల్సి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చాము. ఈ ఇయర్ మా అబ్బాయిని చేర్పించాము. ఈ ఇయర్ బాగా చదువుతున్నాడు, బాగా మెరుగైన నా పేరు రవికుమార్. మా అబ్బాయి పేరు పివి సూర్య. నారాయణ స్కూల్లో 2nd క్లాస్ చదువుతుంది. ఎఫ్ఐటీ పరీక్ష అయిన తర్వాత బాబుని ఇంటి దగ్గర నేనే అడిగింది ఎలా రాసావు ఏంటంటే బాగా రాసి చెప్పాడు. ఇక్కడికి వచ్చి చూసినాక బాబు ఏ విధంగా చదువుతున్నాడు, టీచర్ ఏ విధంగా చెప్తున్నారనేది చూశాక అర్థమైంది. బాబుని చూశాక మాకు చాలా సంతోషం ఉంది. నారాయణ మేము చాలా పడుకుంటున్నాం.